హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ప్రిన్స్ కట్కి కప్స్ ఎలా వేయాలనో చూపిస్తాను. చూడండి, నేను ఫస్ట్ ముందుగా ప్రిన్స్ కట్ ఆల్రెడీ కుట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇది లైనింగ్ అనమాట. ఎందుకంటే ఇది క్లాత్ శారీ బ్లౌజ్ క్లాత్ చాలా సన్నం ఉందన్నమాట. అందుకే ఏం చేసిన అంటే నేను ఆల్రెడీ దీనికి ఒక లైనింగ్ అటాచింగ్ చేసేసుకున్నాను. తర్వాత కప్స్ ఇక్కడ పైనుండి కనిపించకుండా దీనికి డబుల్ వేసుకున్నాను. తర్వాత ఇంకొకటి ఇలా ఫ్రంట్ తయారు చేసుకున్నాను అనమాట. ఇది లోపలికి వెళ్ళిపోతుంది. కప్స్ అనేటివి ఈ రెండింటి మధ్యలో ఉంటాయి అన్నమాట. చూడండి, మీకు ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా ఏం చేస్తా అంటే ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్కి దీనికి అటాచింగ్ చేసేసుకుంటా. నెక్ అనమాట. కప్స్ వేసినాక మనకి ఇవన్నీ చేయనిక రావన్నమాట. ముందుగానే ఇలా మనం కుట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇంకొక ఫ్రంట్కి ఇది నేను అటాచింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కప్స్ వేసినాక మనకి ఇవన్నీ జాయింటింగ్ చేయనిక రావన్నమాట. చూడండి, ఫస్ట్ ఇవన్నీ చేసేసుకోవాలి. ఖాళీ నేను ఒక నెక్కి అటాచింగ్ చేసుకుంటాను, మొత్తం అటాచింగ్ చేయను. మళ్ళీ మనకి కప్స్ వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే ఒక నెక్ అటాచింగ్ చేసేసుకుంటా. తర్వాత దీనికి పైపింగ్ కూడా వేసేసుకుంటా అనమాట. చూడండి, ఖాళీ నెక్ వరకే నేను అటాచింగ్ చేసుకున్నా. ఇదంతా ఏమి అటాచింగ్ చెయ్యను ఇప్పుడే నేను నెక్ కూడా పైపింగ్ చేసి పెట్టేసేసుకుంటాను అనమాట రెడీగా. చూడండి, ఇలా నెక్కి పైపింగ్ కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ కప్స్ పెట్టినాక ఈ పైపింగ్ సరిగ్గా కుదరదు అనమాట. అందుకే ఆల్రెడీ మొత్తం నెక్ రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి, మనకి ఇది సెంటర్ పాయింట్ కదా, ఇదే చూడండి ఇక్కడ అనమాట. మనకి ఇది సెంటర్ పాయింట్. చూడండి, ఇప్పుడు ఈ కప్స్ ఉంది కదా, ఈ కప్స్ ఈ సెంటర్ పాయింట్. ఇది మనకి ఇట్లా రావాలి. ఇట్లా రావాలన్నప్పుడు దీన్ని ఈ సెంటర్ పాయింట్ని చూసుకోండి. ఈ సెంటర్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టాలి. పెట్టి ఏం చేయాలి చూడండి, ఇలా మనం ఇలా పట్టుకొని దీనిపైన చూసుకోండి. చూడండి, ఇలా పెట్టి సమానంగా మనము ఇలా కరెక్ట్ పాయింట్ జరగనియద్దు అనమాట. చూసుకోండి, మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ రెండు సేమ్ పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టుకున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ వస్తే చూడండి, ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి ఇక్కడ కరెక్ట్గా మనం 1 ఇంచ్ చూసుకోవాలి డిస్టెన్స్. మనకి కరెక్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా చాలా ప్రెస్ చేయాలన్నమాట. ఈ మధ్యలోకి ఎక్కడ కుచ్చు రాకుండా దీన్ని రౌండ్ అప్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా మన మధ్యలో చేయబెట్టుకొని చూడండి, ఇలా మనం రౌండ్గా చేసేసుకోవాలి. మనకి నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా కుచ్చు రాదనమాట. చూసుకోండి, ఇట్లా నీట్గా చూడండి, ఇలా మళ్ళీ బయటికి వచ్చేసేయాలి. చూసుకోండి, మనకి కప్స్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి, అలాగే ఇక్కడ కూడా ఇంకొకటి వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఎలా వేసాను. ఇది మనకి సెంటర్ పాయింట్ అనమాట. చూడండి, ఇప్పుడు ఈ కప్ ఇది ఉంటుంది కదా, ఇది సెంటర్ పాయింట్. ఇది దీన్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని మనం ఇలా ఫస్ట్ చూడండి, ఇక్కడ సెంటర్ జరగకుండా మళ్ళీ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. మనము ఇక్కడ చూసుకోండి, మనం చేయితోటి 2 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని కొంచెం పైకి జరుపుకుందాము. మనకి చూసుకోండి, ఇప్పుడు కరెక్ట్ ఉంది మనకి. చూడండి, ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇది ఇట్లా ప్రెస్ చేసుకున్నాక ఈ మధ్య సెంటర్ ఉంది కదా, మీకు ఒకవేళ సెంటర్ డౌట్ ఉంటే చూసుకోండి, ఇలా సెంటర్కి ఒక మార్క్ వేసుకోండి. చూడండి, ఇది కూడా ఒక 1 ఇంచ్ ఉండాలన్నమాట డిస్టెన్స్. చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసుకొని ఇలా ఈ కప్స్ పైకి రావాలి. వచ్చి చూడండి, చాలా ప్రెస్ చేసుకొని మనం ఇలా రౌండ్ అప్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కుట్టేసేసుకోవాలి. మనకి ఇట్లా కుడితే ఏమైతుంది అంటే ఎక్కడ జరగదన్నమాట, చాలా నీట్గా వస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి, ఇలా మంచిగా నీట్గా వచ్చేస్తాయి అనమాట. తర్వాత దీనిపైన మనం ఇది వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం మనము ఈ బ్లౌజు
మొత్తం ఇలా ఇగో చూడండి ఇలా నీట్‌గా వచ్చేస్తది అనమాట. మనకి నెక్ కూడా చాలా నీట్‌గా వస్తది. ఇప్పుడు మనం మొత్తం అటాచింగ్ చేసేసుకుందాము నీట్‌గా. చూడండి. ఎక్కడ కుచ్చు రాకుండా ఇలా నీట్‌గా చూడండి. తర్వాత ఇది ఏసేటప్పుడు ఇక్కడ ఇది ఇట్లా నీట్‌గా అనుకోని ఎక్కడ మనకి ఎక్కువ తక్కువలు రాకుండా చూడండి ఇలా. చూడండి ఇట్లా. మనకు కింద గూడా ఇట్లా లైనింగ్ ఇక్కడ చూడండి. ఇట్లా నీట్‌గా అనుకుంటూ మనం కుట్టేసుకోవాలి. తర్వాత ఈ కప్స్ పైన గూడా మనం క్లాత్ ముడతలు రాకుండా ఇగో ఇలా నీట్‌గా చూడండి. ఇట్లా నీట్‌గా ఎక్కడ మనకి కుచ్చులు గానీ, ఎక్కువ తక్కువలు గానీ రాకుండా ఇట్లా నీట్‌గా సెట్ చేసేసుకోవాలి. చూడండి. చూడండి ఇక్కడ గూడా సేమ్ ఇలా అనుకుంటూ మళ్ళీ ఇక్కడ గూడా ఉంటది గదా! చూడండి. దీనికి గూడా ఇట్లా నీట్‌గా అనేసుకొని చూడండి ఇక్కడ ఇలా సమానంగా అంత సమానంగా అనుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువలు రానివ్వద్దు. చూడండి ఇలా చాలా బాగా వచ్చిందనమాట. చూసుకోండి. ఇగ లోపల కూడా మనకి ఇలా అనిపిస్తదనమాట. లోపల కూడా చాలా నీట్‌గా కనిపిస్తది. చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు కూడా ఈజీగా ఎయ్యడానికి వస్తదనమాట. వీడియో చూసుకుంటూ మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు దీనికి కింద హెమ్మింగ్ పట్టీ వేసుకుందాము. చూడండి ఇలా నేను ఒక 2 ఇంచెస్ వెడల్పుతోటి కట్ చేసుకున్నా అనమాట. దీనికి ఒకవైపు మనము కోరు కుట్టుకుందాము వన్ సైడ్. ఇలా కిందికి హెమ్మింగ్ పట్టీ వేసేసుకుందాము. చూడండి ఇక్కడ కంపల్సరీ మనము కుచ్చులు పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ చేస్తాం కదా! మనకి హెమ్మింగ్ చేయడానికి అంత ముడతలు వస్తదనమాట. ఇట్లా కుచ్చులు పెట్టుకుంటే చాలా నీట్‌గా వస్తది. తర్వాత దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇతరులకు షేర్ అయితదనమాట నా వీడియో. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.